ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డది చరిత్రలో ఎక్కడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రాత్రింబవళ్ళు యూరియా కోసం రోడ్ల పాలు కావాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఎరువుల కోసం ఇప్పటికే అన్నదాతలు అరిగోసపడుతున్నారు. రోజు రోజుకు అన్నదాతల ఆక్రందనలు ఆందోళనలు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ధర్నాలు రాస్తారోకోలు ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మంత్రుల ఇండ్లు కూడా ముట్టడించడం పరిస్థితుంది. పిఏసిఎస్ల ముందు రాత్రింబవళ్ళు అడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో చెప్పులు రాళ్ళు పెట్టి రోడ్ల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే యూరియా అందక పంటలు ఎర్రబడుతున్నటువంటి పరిస్థితి. తక్షణం వారి యూరియా అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పాలకులు మాత్రం ఒకవైపు ఏమో యూరియా కొరత లేదని చెప్తున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రి యూరియా కొరత లేదని చెప్తున్నారు. కానీ ఈ ఆందోళనలు క్యూ లైన్లు చెప్పులు పెట్టడం దేనికి అంటే రైతు కావాలని చెప్పి చేయడం లేదు. రైతుకు అవసరం ఉన్నటువంటి యూరియాను సరఫరా చేస్తే ఈ ఆందోళనలు కూడా ఎక్కడికెక్కడ ఉండవని చెప్పేసి పాలకులకు ఇప్పటికైనా గ్రహించాలి. ఈ యూరియా కొరతకు కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా తాత్సారం చేయడం మూలంగా ఈ దుస్థితి నెలకొంది. ఇప్పటికీ రాష్ట్రానికి రావాల్సినటువంటి 4.5 లక్షల టన్నుల యూరియాను వెంటనే ఈ రాష్ట్రానికి మంజూరు చేయాలని చెప్పి సిపిఎంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు రైతులు అన్నీ గమనిస్తున్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన సవత్తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. ఇప్పటికి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కేటాయింపులకు సంబంధించిన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికైనా రైతుల ఆందోళనలు దృష్టిలో పెట్టుకొని వెంటనే యూరియా సరఫరా చేయాలి. లేదంటే రైతు ఆగ్రహానికి ఏ ప్రభుత్వం అయినా గురిగాక తప్పదు. కాబట్టి వెంటనే ఈ యూరియాను విడుదల చేయాలని చెప్పేసి అన్నదాతలకు అండగా ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర రైతాంగానికి ఇలా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.